అమ్మ ఆకలిగా ఉందమ్మా అని ఖుషి అడగటంతో రా అన్నం పెడతా అని తులసి అన్నం పెట్టడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ప్లేట్లో పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే బామ్మ అక్కడికి వచ్చి ఏయ్ ఏం చేస్తున్నారే మీరు ఇక్కడ అని అరుస్తూ ఉంటుంది. పాప ఆకలిగా ఉందంటే అన్నం పెడుతున్నాను అని తులసి అంటుంది. ఏంటి ఈ ఇంట్లోకి రానిచ్చాం కదా అని చెప్పి మీరు తింటూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? అసలు మీరు ఇక్కడ అన్నం తినటానికి వీల్లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని బామ్మతో పాటి అవునంటూ విశాలాక్షి కూడా కోపంతో తిడుతూ ఉంటారు. దాంతో తులసి, ఖుషి ఏడుస్తూ పక్కకు వెళ్తారు. వాళ్ళిద్దరూ ఏడుస్తూ గదిలో ఉంటే ఏమైంది? ఎందుకలా ఉన్నారంటూ సిద్ధు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడే ఖుషి పాప ఫ్రెండు నాకు ఆకలిగా ఉందంటే అమ్మ అన్నం పెడదామని వెళ్ళింది. అప్పుడు మేము తినకూడదని వాళ్ళు తిట్టారు. అమ్మని నన్ను వాళ్ళందరూ బాగా తిడుతున్నారు అని ఖుషి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఉండు ఇప్పుడు నీకు ఆకలిగా ఉంది కదా అంటూ వెంటనే సిద్ధు ఆన్లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెడతారు. ఇక ఆన్లైన్‌లో ఫుడ్ రాగానే రండి నేను తినిపిస్తాను ఖుషి రా అంటూ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. అలా సిద్ధు ఆర్డర్ పెట్టి ఖుషికి తినిపిస్తూ ఉంటే తులసి చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఖుషి రా నీకు కూడా తినిపిస్తాను అని సిద్ధు పిలుస్తూ ఉంటే తులసి కోపంగా చూస్తూ ఉంటుంది. అంతకు ముందుగానే వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత తులసి ఈ ఇంటికి నువ్వు కోడలుగా అడుగు పెట్టావు కదా దీపం పెట్టు అని సిద్ధు చెప్పగానే తులసి దీపం పెడుతూ ఉంటుంది. అప్పుడే విశాలాక్షి అక్కడికి వచ్చి నువ్వు ఎప్పటికీ కూడా ఈ ఇంటి కోడలివి కాలేవు, నువ్వు దీపం పెట్టడానికి వీల్లేదు అని నీలిమతో పెట్టించి ఉంటుంది. అవునని బామ్మ కూడా బాగా తిట్టేసి వెళ్ళి ఉంటారు. చూసావా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నా మానాన నేను బ్రతుకుతూ ఉంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డావు. నా మెడలో తెలియకుండా తాళి కట్టావు. ఇప్పుడు చూడు వీళ్ళందరి చేత నీ వల్లే నేను ఇలా మాటలు పడాల్సి వస్తోంది. నేను ఈ ఇంట్లో నీ భార్యగా అయితే నేను అడుగు పెట్టాను. మా అమ్మ నాన్నల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను. అంతేకాని నువ్వు ఎప్పటికీ నా భర్తవి కాలేవు అంటూ తులసి చెప్పి ఉంటుంది. ఈ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా సిద్ధుపై కోపంగానే ఉంటుంది. మరి ఇప్పుడు సిద్ధు తినిపించే గోరుముద్దల్ని తులసి తింటుందా లేదా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.